మీ జీవితంలో మొదటి దశ 10th క్లాస్ తర్వాత అయిపోయింది. మీరు 10th వరకు చదివింది ఒకటైతే ఇంటర్ తర్వాత మీరు ఎంచుకున్నది రెండోది, ఇప్పుడు మూడవది. సో ఇక్కడ మీరు మిస్ కాకండి. మీరు చదవడము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చదవండి. ఎందుకంటే ఒకప్పుడు చదువు అనేది కొంతమంది చదివేవాళ్ళు. ఇప్పుడు అందరూ చదువుతున్నారు. కొత్త కొత్త అంశాలని నువ్వు నేర్చుకుంటూ నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఏ చదువు చదివినా కూడా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనము ముఖ్యంగా ఇంటర్ తర్వాత ఎంఈసీ, సిఈసీ చేసిన వారు ఏ చదువులు చదివితే మంచిదో ఒకసారి గమనిద్దాం. కామర్స్ చదివిన విద్యార్థులకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి. అవి ఏంటంటే, మీరు కానీ బీకామ్ కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు బీకామ్ జనరల్ ఉంటుంది, తర్వాత బీకామ్ కంప్యూటర్స్ అని, బీకామ్ హానర్స్ అని, బీకామ్ టాక్సేషన్ కూడా ఉంటుంది. వీటి నుండి మీరు చేశారంటే ఫ్యూచర్లో మీరు ఒక మంచి అకౌంటెంట్గా మీరు సెటిల్ కావచ్చు. ఒక మంచి ఉన్నత స్థాయి మేనేజర్గా, ఏరియా మేనేజర్గా కూడా మీరు వెళ్ళవచ్చు అకౌంట్ డిపార్ట్మెంట్లో. దానితో పాటు మీరు బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవచ్చు. ఇది తీసుకుంటే కూడా మీకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీరు వెళ్ళవచ్చు. తర్వాత బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కర్, ఇది ఏంటంటే మీరు ఫ్యూచర్లో సోషల్ వర్కర్గా మీరు సెటిల్ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ మీకు పనిచేస్తుంది. తర్వాత బీసీజే బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మీరు కానీ ఫ్యూచర్లో విలేకరి కావాలన్నా, మల్టీ మీడియా సైడ్ వెళ్ళాలంటే ఈ యొక్క చదువు ఉంటే మీరు మంచిగా ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. తర్వాత బిఏ ఇన్ ఎకనామిక్స్, మీరు అనుకోవచ్చు బీకామ్ చదివి ఎకనామిక్స్ చదవచ్చు అంటే చదవచ్చు. ఇక్కడ మీరు ఎకనామిక్స్ అనేది ఈక్వల్ టు మ్యాథ్స్ అయినా కొన్ని అర్థమవుతాయి, కానీ ఎకనామిక్స్లో కొంత చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ఈక్వల్ టు మ్యాథ్స్. కాబట్టి ఇది మీరు బిఏ ఇన్ ఎకనామిక్స్ చదవండి. ఇది చాలా మంచి సబ్జెక్టు. దీని ద్వారా ఒక సివిల్ సర్వెంట్ ఏదైతే హోదా పొందుతాడో ఇక్కడ ఒక మీకు సర్వీస్ ఉంటుంది. ఇది చాలామంది ఫోకస్ చేయరు, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అని. ఈ యొక్క సర్వీస్లో మీకు జాబ్ వస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కరెక్ట్గా చదవండి. ఆ చదువు మీకు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. తర్వాత మీరు హోటల్ మేనేజ్మెంట్లో కానీ సెటిల్ కావాలనుకున్నప్పుడు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. తర్వాత టూరిజంలో మీరు సెటిల్ కావాలనుకున్నప్పుడు బీటీఎం అంటే బ్యాచిలర్ ఆఫ్ టూరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్తో పాటు మీరు లా కానీ చదవాలనుకున్నప్పుడు 5 years లా ఎంట్రన్స్ రాయండి. బీకామ్ ఎల్ఎల్బి కూడా మీరు చదవచ్చు. తర్వాత ఇవి చదువుతూ కూడా మీరు సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూలో ఎన్రోల్ చేసుకొని మీరు కామర్స్లో ఆ కామర్స్ సబ్జెక్ట్ కూడా చదవచ్చు. తర్వాత ఈ యొక్క చదువులు చదివిన తర్వాత మీకు ఎక్కడ ఎక్కువగా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే బ్యాంకింగ్లో, ఇన్సూరెన్స్లో, టూరిజం, తర్వాత డేటా అనలిస్ట్గా, తర్వాత బీపీఓ, కేపీఓ, ఎల్పీఓ, ఇలాంటి చాలా రంగాలు ఉన్నాయి. వీటిలో మీకు ఈ యొక్క కామర్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత బిఏ గురించి తెలుసుకుందాం. మీరు సిఈసి, హెచ్ఈసి చదివింది ఇంటర్మీడియట్లో మీకు బిఏ ఎకనామిక్స్, బిఏ హానర్స్, బిఏ ఎల్ఎల్బి, బిఎఫ్ఏ, తర్వాత బిఏ యానిమేషన్ అండ్ మల్టీమీడియా, మీరు కావాలనుకుని సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూ కూడా చదవచ్చు. మీకు ఇంకా సబ్జెక్ట్ పరంగా కూడా మీరు అంటే ఎట్లాంటివి అంటే పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, తర్వాత ఫిలాసఫీ, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ సబ్జెక్ట్స్ కూడా మీరు చదవచ్చు కాంబినేషన్లో. ఇవి చదవడం మూలంగా మీరు రేపొద్దున్న ఈజీగా కలెక్టర్, తర్వాత ఐఏఎస్ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవాలి. బైపీసీ చదివిన మీకు ఈ యొక్క అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది సైన్స్ గ్రూప్. ఇక్కడ మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎంసెట్లో కానీ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్నవన్నీ ఎంబీబీఎస్, బీడిఎస్, తర్వాత యునాని, తర్వాత ఆయుర్వేదిక్, తర్వాత హోమియోపతి, ఇవన్నీ డాక్టర్కి సంబంధించిన కోర్సులు. మీరు కానీ ఆర్థికంగా కొద్దిగా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదవండి. చదువుతో పాటు మీకు కోర్సు అయిపోతుంది. వెంటనే మీకు జాబ్ కూడా దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ బీ ఫార్మసీ, తర్వాత ఈ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ వెటర్నిటీ,
ఈ సెరికల్చర్, అగ్రికల్చర్, ఫిషరీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే జాబులే. వీటిలో మీరు తక్కువగా అంచనా వేయకండి. కాకపోతే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మినిమం 10 అవర్స్ చదవాల్సి వస్తుంది. మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి సైన్స్ గ్రూప్ ఎన్నుకున్న వాళ్ళు ఎక్కువ చదవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అదే ఆర్ట్స్ గ్రూప్ తర్వాత కామర్స్ గ్రూప్ వాళ్ళకు ఎక్కువ చదవడం అవసరం లేదు. సో వాళ్ళు ఎగ్జామ్స్ కొంత ముందు చదివితే చాలు, వాళ్ళు ఈజీగా మంచి మార్కులు వస్తాయి. కానీ మీకు మాత్రం ఆ ఛాన్స్ లేదు. మీరు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. కానీ ఆ త్యాగాలకు ఫలితాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. తర్వాత మీరు బీఎస్సీ, బీజెడ్సీ, హోమ్ సైన్స్, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ స్పీచ్ అండ్ హియరింగ్, తర్వాత వీటితో పాటు మీకు కావాలనుకుంటే బ్యాచలర్ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయవచ్చు. ఈ యొక్క బైపీసీ చదివిన వారు సిఏ, సిఎస్, తర్వాత ఐసిడబ్ల్యూఏ, తర్వాత ఎల్ఎల్బి కూడా చేయవచ్చు 5 years. కాకపోతే బీఎస్సీ ఎల్ఎల్బి అంటారు. మీరు టీచర్ కావాలనుకున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటుంది. దీంతోపాటు బిఏ, బీఎస్సీ, బీఈడి కూడా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కోర్సు, అది కూడా మీరు చదవచ్చు. ఎంపీసీ చదివిన వారికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు ఎంసెట్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. తర్వాత పెద్ద పెద్ద ఎంట్రన్స్లు రాసి అక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా మీరు చదవడానికి అవకాశాలు కలవు. సో మనం అది కాకుండా ఏం చదివితే ఎలా అనేది మీకు చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఏంటంటే యాక్చువల్ సైన్స్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్కి సంబంధించింది. అంటే వీళ్ళు లెక్కలు వేస్తుంటారు. ఈ జాబు చాలా మంచిగా ఉంటుంది, చాలా తక్కువ మంది చదువుతారు, చాలా కష్టం కూడా. ఇలాంటివి యాక్చువల్ సైన్స్, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోమెడికల్ అండ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ గీయాలన్నా, భవనాలు ప్లాన్ చేయాలన్నా, సో ఇలాంటివి ఆర్ట్స్ అండ్ డిజైన్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత కెమికల్ సైన్స్, ఫిజిక్స్ చదవాలనుకున్నప్పుడు బీఎస్సీ తీసుకుని కూడా మీరు ఫిజిక్స్ చదవచ్చు. సో ఇలా చాలా అవకాశాలు మీకు ఉంటాయి. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే నీ యొక్క స్ట్రెంగ్త్, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏదైతే అడుగేస్తారో ఇదే మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ ఇలాంటి రంగాలలో కూడా మీకు చదువుకుంటూ మీరు జాబ్ చేయవచ్చు. ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని, మర్చెంట్ నావీ, ఆర్మీ, ఎన్డీఏలో షిప్ రేడియో ఆఫీసర్స్ అని, తర్వాత క్యామ్ ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉంటాయి. మీరు గమనించవలసింది ఏంటంటే చదవాల. సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ చదవాల్సి ఉంటుంది. మీరు కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది మా యొక్క ఆశ, మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఆశ. సో ఈ ఆశని మీరు నిలబెడతారని నమ్మకంతో మా భావి తరాలని, మా యొక్క భవిష్యత్తు అయిన మీరు మమ్మల్ని కూడా, దేశాన్ని, మమ్మల్ని అందరినీ ఉన్నత స్థాయిలో ఉంచేలా చేస్తారని ఆశతో ఈ యొక్క వీడియోని మేము స్టాప్ చేస్తున్నాము. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి. గుర్తుపెట్టుకోండి, దేశం నీకు ఏమి ఇస్తుందో అనేది కాదు, నువ్వు దేశానికి ఏమి ఇస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వే దేశానికి ఇవ్వాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.